వచనం యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. మరొక మారు చెబుతున్నాను, యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై హల్లెలూయా వెలుపలికి. ఆ మొదటి లైన్ మరలా చదువుతారా దయచేసి, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే. అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని ఎలా చెప్పాడట దేవుడు? మీరు చెప్పండి ఒకసారి ఆ మాటని, ఆ మాటని చెప్పండి. మీ ఆవిడ కానీ మీ పిల్లలు కానీ తలుపు తీయకపోతే ఎంతకంటే గట్టిగా అరగలరు మీరు? వాస్తవం కాదా అండి? అయ్యగారు 2-3 సార్లు అన్నాను, సౌమ్య సౌమ్య ఏ అమ్మాయి తలుపు తీయో అన్నారా లేదా? ఇదే మాట కదా. వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడండి అంటే స్వరాలు ఎందుకు రావట్లా? హల్లెలూయా. ఒకసారి చెప్పండి ఇప్పుడు, లాజరు బయటికి రా అని పిల్లండి. స్తోత్రం. ఇదే స్వరమును కొనసాగించదము గాక. హల్లెలూయా. యేసు ప్రభువట బిగ్గరగా చెబుతా ఉన్నాడట. ఎలా చెప్తున్నాడు ఆయన? ఇంత గట్టిగా అరిచి చెబుతున్న మాట ఎందుకంటే నీ చెవులు వినట్లేదు చాలా సందర్భాలు. నీ చెవులు ప్రభువు మాటను అలక్ష్య పెడతా ఉన్నాయి చాలా సందర్భాలు. నీ చెవులు వినకూడను వింటూ వినవలసింది ఏం చేయట్లేదు, వినడం మానేసే. హల్లెలూయా. యేసు ప్రభువు అనేక సార్లు వాక్యం చెప్పిన తర్వాత, అనేక సార్లు పరలోక రాజ్య విషయాలు చెప్పిన తర్వాత, ఇది శాశ్వతమైనది కాదు అని నిరూపించి ఆయన మాట్లాడిన తర్వాత ఆఖరి మాట ఏంటో తెలుసా? చెవి గలవాడు వినును గాక. ఎవరట? ఈ రాత్రి నువ్వు వింటున్నావు అని అంటే అర్థము ఈ మాటలు నీ హృదయంలో నాటపడాలా. అలా నాటపడలేదు అంటే ఖండించిన హెచ్చరించిన దేవుణ్ణి నువ్వు ప్రశ్నించలేవు ఒక దినాన్న. ప్రభువా నాకు నువ్వు చెప్పలేదు అనలేవు, నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అనలేవు. నువ్వు ఎన్నో హెచ్చరికలు దేవుడు ముందుగానే ఇస్తాడు. సహోదరి శాంతి గారి యొక్క నాన్నగారు చనిపోవడానికి కరెక్ట్ గా నెల ముందు 2 సార్లు ఆవిడ తల్లి గారిని తీసుకున్నట్టు దేవుడు కలిగించాడు ఆవిడికి. 2 సార్లు మేమన్నాం, అమ్మ ప్రార్థన చేయి, నీకు చూపించాడు కదా, అడ్డుతాడేమో దేవుడు, ఆపుతాడేమో. ఆయన సార్వభౌమాధికారానికి అడ్డు చెప్పగలిగిన వాడు ఎవ్వడూ లేదు. సార్వభౌమాధికారం అంటే తెలుసా అండి? సుపీరియర్. ఇంకెవడు అడ్డు చెప్పలేడు. ఎంత జ్ఞానవంతుడు అవ్వచ్చు, ఎంత ధనవంతుడు అవ్వచ్చు, ఎంత గొప్పవాడు అవ్వచ్చు, ఎంత తత్వశాస్త్రము తెలిసిన వాడు అవ్వచ్చు. అరిస్టాటిల్ సంగతి తెలుసా మీకు? తెలుసా అండి? తత్వవేత్త. ఆయన ముందు నువ్వు వెళ్ళి ఏం మాట్లాడాడు? కాలికెత్తే ఏలికి, ఏలికెత్తే కాలికేస్తాడు, కానీ సచ్చాడు. ఖచ్చితంగా చెబుతాను ఈ మాట. ఇఫ్ యు నాట్ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట వినకపోతే నువ్వు చేస్తావు, కానీ బ్రతకాలంటే ఆయన మాట వినాలి, అందులో ఏ సందేహం లేదు. ఒకానొక రోజున నేను లేపాలి అంటే ఆయన మాట వినాలి. ఇది ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. డిమార్ట్ కాకపోతే రిలయన్స్, రిలయన్స్ కాకపోతే బిగ్ బజార్ వైజాగ్ లో అయితే. ఇక్కడ అలాంటి ఆప్షన్ లేవు. యూ హ్యావ్ టు లిజన్. ఖచ్చితంగా ఏం చేయాలట? వినాలి. ఖచ్చితంగా ఏం చేయాలి? వినాలి. లాజరును ప్రభు అంటే బిగ్గరగా అన్నాడట, లాజరు బయటికి రా. ఎందుకు? దేవుడు కదా, మెల్లగా చెప్తే వినిపించదా? చిన్న మాట చెబితే అవదా పని లేదు. వారి చెవులు మందగిల్లే. హల్లెలూయా. వాళ్ళ చెవులు ఏమయ్యట? మందగిల్లే. దేంతో మందగిల్లే? చాడిలతో మందగిల్లే. పక్కింటి వాళ్ళు చెబుతున్నటువంటి సోది మాటలతో మందగిల్లే. అపవిత్రుడు అయినటువంటి అపవాది చెబుతున్న మాట, నువ్వు పనికిరావు, నీ జీవితం అయిపోయింది, నువ్వు దిగజారిపోయావు, అప్పుల భూమిలో కూలిపోయావు, నీ జీవితం ముక్కలైపోయిందని చెబుతున్న ఆ మాటలు విని 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 చెవులు పని చేయడం మానేసాయి. అందుకని ప్రభు ఈ దినాన ఓపిక లేకపోయినా నిలబడి చెబుతున్న మాట అది. లాజరు బయటికి రా. ఎక్కడి నుంచి బయటికి రమ్మంటున్నాడు దేవుడు? అందరికీ తెలుసు కదా వాక్యం, ఎరిగిన వారే కదా వాక్యం. ఎక్కడి నుంచి బయటికి రమ్మంటున్నాడట? మీరు వెళ్ళి పిలుస్తారా? ఫస్ట్ అడ్డు ఏంటి తెలుసా? ఏంటి పిలవడానికి అడ్డు? మొదటిది ఫ్రస్ట్రేషన్ ఫీలింగ్. ఏమనుకుంటారు మనల్ని?
చెప్పండి, ఏమనుకుంటారు మనల్ని? ప్రెస్టేజ్ ఫీలింగ్. నలుగురు హల్లెలూయా చెప్పుకుంటూ వెళ్ళంటే ప్రెస్టేజ్ ఫీలింగ్, దేవుడిని మహిమర్చంటే ప్రెస్టేజ్ ఫీలింగ్. ఇందాక అబ్రామయ్య గారు గంటు తెరిచి ఆయనకి దేవుడిచ్చిన స్వరముతో మంచి పాట ఆయన పాడుతూ ఉంటే సరిగ్గా చప్పట్లో కొట్టలేని ప్రెస్టేజ్ ఫీలింగ్. తాళం పడితేనే చప్పట్లు కొడతాం మనం కదమ్మా. వచ్చిన పాట కాదా అది? వచ్చిన పాట కదా అందరికీనా? ఎంతమంది కలిసి నోరెత్తి పాడారు? దేవుని మాట వినడానికి వచ్చాం. హల్లెలూయా. ఏ వినడానికట? దేవుడు అంటే భయం లేదు మనకి. నిజంగా దేవుడు అంటే ఏం లేదు, భయం లేదు. ఒక సేవకుడు చనిపోయి దేవుని యొద్దకు వెళ్ళాడు. సేవకుడు, మరి ఎవరో కాదు. ఎవరట ఆయన? పొలం నాలా గొంతు చించుకుంటూ వాక్యం చెప్పిన సేవకుడే. దేవుని యొద్దకు వెళితే వాస్తవంగా జరిగిన విషయం చెబుతా ఉన్నాను. టెస్టిమోనీ ఎవడైనా చెబుతాడు, సచ్చి బతికున్నటి మాట ఎవడైనా వింటాడు. హల్లెలూయా. ఏం చేయమైందట? ఆయన క్లినికల్ డెత్ జరిగింది, ఆయనకి చనిపోయాడు. హార్ట్ స్ట్రోక్ వచ్చిందో ఇంకోటి వచ్చిందో టపక్కన ఆగిపోతే కొన్ని నిమిషాల తర్వాత డాక్టర్లు బ్రతికిచ్చారు. ఈ గ్యాప్ లో దేవుణ్ణి చూసి వచ్చినాడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? నేను దేవుని దగ్గరికి వెళ్ళాను, సేవకుడు చెబుతున్న మాట. ఆయన నన్ను 3 ప్రశ్నలు అడిగాడట. ఏమడిగాడు ఆయన? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఏంటంటే ఫస్ట్ ప్రశ్న, ఫస్ట్ బాల్కి అవుట్ మంది. అవుటే కాదా? నిలబడతాను వాళ్ళు ఉన్నారా? ఫస్ట్ బాల్కి అవుట్. ఇంకెక్కడ పోతావు అప్పుడు? అంటే ఇప్పుడు ఎక్కడ పోతారు? ఇంకక్కడ ఇంక లేదు. రెండోది, ఎంతసేపు వాక్యం చెప్తాను అన్నాడు. శ్రమించాలి. ఎంతసేపు వాక్యం చదువుతున్నావు అని అడిగాడు. ఎంతసేపు? ఆ రెండు కలిపి ఒక మాట ఏంటో తెలుసా? సంభాషణ. ఏంటది? ఒకటి మనం మాట్లాడుతున్నాం, రెండోది వాక్యంతో ఆయన మాట్లాడుతాం. నేను ప్రభువా నాకు ఎవరూ చెప్పలేదు అనడానికి వీలేదు. చచ్చిపోయిన ధనవంతుడట దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్రాహాంతో అన్నాడు, అబ్రామా ఒక్కసారి లాజరుని కిందకు పంపించయ్యా, నా అన్నదమ్ములు ఇదే బతుకుతున్నారు, తింటున్నామా, కట్టుకుంటున్నామా, తిరుగుతున్నామా, విలాసవంతంగా బతుకుతున్నామని నీచమైన జీవితంలో బతుకుతున్నారు. నేనైతే సచ్చాను, నరకంలోకి వచ్చాను. వాళ్ళనైనా బ్రతికించయ్యా, వాళ్ళైనా బ్రతకడానికి ఒక్కసారి లాజరుని పంపించు. చచ్చిన వాడు బ్రతికితే ఆడు మాట అంటారంటే అక్కడ అబ్రాహాం అన్న మాట. మోషే లాంటి వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వాళ్ళట? గొప్ప మంది సేవకులు ఉన్నారు. వాళ్ళ మాట ఎన్నోడు ఒకడు సచ్చి లేచిన తర వెంటట. హల్లెలూయా. ఈ రోజు అలాంటి వాళ్ళు చాలా మంది మార్చబడుదురుగాక. ఆమేన్. దేవుడు లాజరుని బయటికి రాని పిలిచింది సమాధిలో నుంచి. సమాధిలో కదలగలరయ్యా? చెప్పండి. ఆడి ఇష్టం వచ్చినట్టు చేయగలరా? ఈ రోజు చాలా మంది మీ ఇష్టం చేయలేకపోతున్నారు తెలుసా? గాంధీలు రాసిన పత్రికలు అంటాడు, ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు విరోధంగా పనిచేస్తుంది. అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయాలనుకుంటావు, నువ్వు సన్నిధికి రావాలనుకుంటావు, కానీ రాలేని స్థితి. ఎందుకురా అంటే సమాధిలో ఉన్నావు, నీకు తెలియట్లేదు. సమాధిలో శవము కంపు కొడుతుంది. అలాంటి కంపు కొట్టే స్థితిలో, ఒక ప్రార్థన లేని స్థితిలో, ఒక స్తోత్రము చెప్పలేని స్థితిలో నువ్వు ఉంటున్నావు. ప్రభువు చెబుతున్నాడు, ఇది నాన్న బయటికి రా సమాధిలో నుంచి. నీకు తెలియట్లేదు, మంచి బట్టలు వేసుకుని సెంటు కొట్టుకున్నావు అనుకుంటున్నావు, కానీ ప్రభువు ఏమంటున్నాడు తెలుసా? సున్నము కొట్టిన సమాధుల్లో ఉన్నారు మీరు. దర్ ఇస్ ఇన్సైడ్. అక్కడ ఉన్నది కంపే, ఏమీ లేదు అందులో. వాక్యం రాయబడింది, సజీవులు నిన్ను స్తుతిస్తారు, మృతులైన వారు మృతుల లోకములో ఎవడయ్యా నిన్ను స్తుతిస్తాడని దావీదు రాసిన మాట. నీ నోట్లో స్తుతి లేదంటే నువ్వేమైనట్టు అర్థం తెలుసా? వాక్య ప్రకారం నువ్వేమైనట్టట. బతుకున్నావా, సత్యవా? ప్రభు ఈరోజు నిన్ను బయటికి రమ్మని పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కదలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో, బయటకు రాలేని స్థితిలో, నీకు నచ్చినది చెయ్యలేని స్థితిలో ఉండగా ప్రభువు చెబుతున్నాడు ఈ రోజున, లాజరు బయటికి రా. ఆ లాజరు నువ్వైతే ఈరోజు ప్రభు నీతో చెబుతా ఉన్నాడు, బయటికి రా. వేరే ఒకడు ఎవడు వచ్చి నేను నడిపించడు. ఆమేన్. ఎవడు వచ్చి నడిపించడు, వేరొకడు ఎవడు వచ్చి నిలబెట్టడు. ఎవడి ఆత్మీయ జీవితాన్ని వారే చూసుకోవాలి. ప్రార్థన ఎందుకు చేయలేదా? పిల్లలు ఉన్నారన్నావు అనుకో, ఏమంటాడు దేవుడు? ప్రార్థన ఎందుకు చేయలేదు అంటే నాకున్న పరిస్థితులు మారాలంటేనే ప్రార్థన. ప్రార్థన ఎందుకు చేయలేదు? నాకు ఒంట్లో బాగోలేదు, స్వస్థత కావాలంటేనే ప్రార్థన. నువ్వు మాని తిరుగుతూ, సమాధుల్లో ఉంటూ, సంతోషంగా 3 పూట్ల తింటూ, మంచిగా నిలవబడుతూ, బయటకు వెళుతూ, కనబడిన వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్, వాట్సాప్ లో హాయ్.
ప్రభువు దగ్గర కంపు కొడుతున్నామండి. బ్రతుకు ఎలా ఉందట దేవుని దగ్గరికి వెళ్తే? ముక్కు మూసుకుంటాడు. నేను చూసి ఆయన ప్రేమగా దగ్గరికి రావాలన్నటువంటి ఒక తలంపు ఆయనకి లేకుండా బ్రతుకుతున్నారు. చాడీలు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఓవర్ రియాక్షన్లు. ప్రభు అడిగేదేంటి? ప్రభు చేయమన్నదేంటి? సమాధిలో ఉన్నవాడిని ఏమన్నాడు ఆయన? బయటికి రా, నువ్వు బయటికి రా. నువ్వు సమాధిలో ఉంటే నీకేం తెలుస్తుంది? బ్రతికున్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియాలంటే నీ సహవాసం బ్రతికున్న వాళ్ళతో ఉండాలా. బ్రతికున్నవాడు ఏం చేస్తాడు? వాక్య ప్రకారంగా స్తోత్రాలు చెప్తాడు, వాక్య ప్రకారంగా ఆరాధన చేస్తాడు, వాక్య ప్రకారంగా వాడు పాటలు పాడుతాడు, వాక్య ప్రకారంగా మందిరానికి వెళ్తాడు, వాక్య ప్రకారంగా దేవుని బిడ్డలతో సహవాసంలో ఉంటాడు. నీ సహవాసము సచ్చిన వాళ్ళతో అయితే నువ్వు కంపు కొడతావు. ఖచ్చితంగా చెబుతున్నాను, నీ సహవాసము అలాంటి వారితో అయితే దేవుని వద్దకు నిలబడేసరికి నీ యొక్క శరీరము కుళ్ళిపోయి ఉంటది, అపవిత్రమే ఉంటది. నీకు తెలుసా, ప్రభు మనల్ని పునరుత్థానంలో లేపుతాడట. ఎలాగటండి పునరుత్థానం? మనం ఏ శరీరం ధరించుకుంటామట? మహిమ శరీరం. ఇట్ వాజ్ రిటర్న్, లేఖనంలో రాయబడింది. ఒకానొక రోజున ప్రభువు దగ్గర అందరూ కూడా, అందరూ అంటే అర్థం ఏంటి? దేవుడు నమ్మిన వారు, నమ్మని వారు అందరూ ఆయన ఎదుట నిలబడినప్పుడు నీవు పరిశుద్ధంగా ఉంటే మహిమ శరీరంతో ఉంటావు. నువ్వు కనుక అపవిత్రంగా ఉంటే కుళ్ళిపోయిన శరీరంతో నిలబడతావు. అక్కడ నీ శరీరము రూపాంతరపరచబడదు. కుళ్ళిపోయిన శరీరంతో పరిశుద్ధుల మధ్యన ఉంటావా? పెళ్లికి వెళ్ళేటప్పుడట నలుగురు మంచి బట్టలు వేసుకుని వెళ్తే నువ్వు ఎలా సిద్ధపడతావురంటే దీనివాలో ఉన్న 25 చీరల్లో 12 తీసి 6 సెలెక్ట్ చేసుకుని అందులో ఒక్కటే బయటకు తీయడానికి 2 గంటల టైం తీసుకుని, కట్టుకోవడానికి గంట టైం తీసుకుని పెళ్లికి వెళ్తావు సీరియస్ గా. ఎందుకురా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి మంచి బట్టలు వేసుకుంటారు. పరిశుద్ధులకు దేవుడు తెల్లని వస్త్రాలతో పాటు అక్షయమైన శరీరాన్ని ఇస్తాడు, మహిమతో వెలిగిపోయే శరీరాన్ని ఇస్తాడు. అది వద్దా నీకు? దాని మీద ఆశ లేదు నీకు. ప్రభు అంటా ఉన్నాడు, కుళ్ళిపోయే వాటి కోసం కాదు, బయటికి రా. ఈరోజు నువ్వు లాజరు, నువ్వు ఈరోజు బయటికి రా. అలాంటి వాటి నుంచి నువ్వు బయటికి రా. ఒక్క మాట ప్రభు చెబుతా ఉన్నాడు. సమాధిలో ఉన్నవాడు బయట నుంచి ఒక స్వరం విన్నాడట. అది యెహోవా యొక్క స్వరము. హల్లెలూయా! అది యెహోవా యొక్క స్వరము. 29వ అధ్యాయం కీర్తనల గ్రంథము 4వ వచనం. యెహోవా యొక్క మాట, స్వరము బలమైనది, ప్రభావము కలిగినది. అది కీర్తనలు 29:4. యెహోవా స్వరము బలమైనది, ప్రభావము కలిగినది. ఆయన మాట ఈ రోజు నువ్వు వింటున్నావు. హల్లెలూయా! ఆయన మాట నువ్వు వింటున్నావు. బైబిల్లో దేవుని యొక్క స్వరానికి 2 రకాల పదాలు వాడతారు. ఫస్ట్ వన్ ఇస్ రేమా, సెకండ్ వన్ ఇస్ లోగోస్. మొదటిది రేమా అనగా ఆయన పలుకు నేరుగా ఆయన నోటి నుంచి. లోగోస్ అంటే రాయబడిన ఆయన మాట. రెండిటి శక్తి వేరు కాదు, రెండిటి ప్రభావం వేరు కాదు, రెండు ఒక్కటే. రోజు అదే మాట లోగోస్ ద్వారా ప్రభు నీతో చెబుతున్న మాట. బయటికి రా. చిరాకు వేయట్లేదా? చచ్చిన వారి మధ్య బతుకుతున్నావు. చిరాకు వేయట్లేదా? కంపులో బతుకుతున్నావు. లాజరు యొక్క సహోదరులు అన్నారట, మార్తా మరియాలు, తల్లి తెరవండి అంటే అని అన్నారట. అయ్యా, కంపు కొడుతుంది. అరే, ఇట్ మినిమం సెన్స్. దేవుని ఆరాధించకపోతే కంప కొడతావు, దేవుని ఆరాధించకపోతే కుళ్ళిపోతావు, దేవుని ఆరాధించకపోతే, ఆయనతో ప్రార్థనలో ఉండకపోతే, ఆయన సహవాసంలో ఉండకపోతే జీవాన్ని కోల్పోతావు. నువ్వు సచ్చిన సమాధిలోనికి వెళ్తావు. నువ్వు ప్రభు దాని కొరకు తన ప్రాణం పెట్టలేదు. ప్రభు దాని కొరకు తన ప్రాణం పెట్టలేదు. నువ్వు చాలా ఏడుస్తా ఉన్నావు. అయ్యా అది, అయ్యా ఇది. చచ్చిపోతున్నవాడు, క్లినికల్ డెత్తులు జరిగేది చచ్చిపోతున్నవాడట. వాడి యొక్క ఆత్మ శరీరం నుంచి బయటికి రావడం వాడికి తెలుస్తుంది. లిటరల్ ఎక్స్పీరియన్సెస్. వాడు బయటికి రావాలి అన్న, బయటికి వచ్చేస్తున్న విధానం వాడికి తెలుస్తుంది. అక్కడ అందరూ అరుస్తారు, అందరూ ఏడుస్తారు. వాడికి ఏమీ చేయలేని స్థితిలో వెళ్ళిపోతాడు. ఏమీ కదలలేడు. ఎంతమంది వచ్చి ఏడవని, ఎంతమంది కొట్టని కదలలేడు. వాడికి తెలుస్తుంది. నేను మరలా చెప్తున్నాను, వాడికి తెలుస్తుంది. ఈరోజు బిడ్డ, ప్రభు నీతో చెబుతున్నాడు,
ఎన్నోసార్లు నాకు ఇది అడిగావు. వాడట చచ్చే ముందు ఆ లోపల నుంచి మాట్లాడతాడు, నాకేం కాదు, నన్ను వదిలేయండి, ఇంత ఇబ్బంది పెట్టకండి, నాకు ఇప్పుడు బాగానే ఉందని బయటకు వస్తున్నాడు చెబుతాడు. వాడి స్వరం ఎవడు వినడు. వాడి స్వరం ఎవడు? సచ్చిన స్థితిలో ఉన్న నీ ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తాడో అది పైకి వెళ్ళదు. హల్లెలూయా. చచ్చిన వాడి యొక్క శరీరంలోంచి మాట బయటికి ఎలా వెళ్ళదో, వాడు ఏ రీతిగా చెప్పలేడో, నీవు సచ్చిన స్థితిలో ఉంటే నీ ప్రార్థన పైకి వెళ్ళదు, నీ ప్రార్థన దేవుని సన్నిధి చేరదు. ప్రార్థన ఆలకించేవాడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? సజీవులే కదా నిన్ను. హల్లెలూయా. ఆయన ఎవరు ప్రార్థన ఆలకిస్తాడట? అంటే ఇప్పుడు ఎవరు ప్రార్థన? బతుకున్నావా సచ్చున్నావా? నువ్వు అనుకుంటున్నావు నేను సూపర్, నేను బాగానే ఉన్నా, ఫలానాట్లు సచ్చున్న అనుభవం. మృతమైన నీ క్రియలు విడిచిపెట్టి రోజు, నువ్వు ఎవరైనా, ఎంతటి వాడవైనా, ఎలాంటి వాడవైనా, అరిస్టాటిల్ వంటి గొప్ప తత్వవేత్త అయినా ఒకనాడు ఆయన దగ్గర నిలబడాలా. గుర్తు పెట్టుకోవాలి. యెహోవా స్వరము బల్లముగాట వినబడుతా ఉంది. ఆమేన్. యెహోవా స్వరం ఎలా వినబడుతుందట? బల్లముగా వినబడుతూ ఉంటే అబ్రహాము స్వరం విన్నాడట. అబ్రహాం ఏం చేశాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము మొట్టమొదటిసారి అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు ఆయన స్వరం విన్నాడు. అబ్రహామా బయటికి రా. అయ్యా ఎవరు స్వరం వినబడుతూ బయటకు వచ్చిన తర్వాత ఆకాశ నక్షత్రాలను చూడు, నీకు అట్లా అంతమంది పిల్లలు ఇస్తా, ఇసుకడం నువ్వు లెక్కెట్టడం నీ చేతనైతే లెక్కెట్టుకో, అంతమంది పిల్లలు ఇస్తా, నీ ఇంటిని వదిలి బయటికి రా, నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదించిన వాడు ఆశీర్వదింపబడతాడు, నిన్ను శపించినవాడు శపింపబడతాడు. రా బయటికి అనగా ఆయన చెప్పిన మాట విని బయటకు వచ్చాడట. ఈ రోజు నువ్వు బయటకు వస్తే బాగుపడతావు, నువ్వు బయటకు వస్తే నిలబడతావు. ఊజు అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి అబ్రహాము ఎవ్వడికి తెలీదు. కానీ ఎప్పుడైతే దేవుని మాట విని ఆ స్థితిలోంచి బయటకు వచ్చాడో విశ్వాసులకు తండ్రి అయ్యాడో. అబ్రహాము ఆశీర్వాదం కోసం అంగలార్చేటువంటి స్థితిలోకి మనల్ని నడిపించాడు ఆయన. వాస్తవం తెలుసా? అబ్రహాం బ్లెస్డ్ విత్ 3 types of blessings. ఎన్ని రకాలండి? 3 రకాలు. మొట్టమొదటి ఆత్మీయంగా ఆశీర్వదింపబడ్డాడు. ఎంత ఆశీర్వాదం అంటే దేవుడు ఆయన పరిసర ప్రాంతాల్లో ఏం చేద్దాం అనుకున్నా అబ్రహాము చెప్పకుండా నేను చేస్తానా అన్నాడట. ఎవ్రీథింగ్, ప్రతిదీ ఎవరికి తెలుస్తోందట? అబ్రహాముకు తెలుస్తూ ఉంది. స్తోత్రం. నీ ఇంట్లో సంగతి నీకు తెలియట్లేదు, ఏం చేయబోతున్నాడు దేవుడు. అది మన సహవాసం. బయటికి తీసుకొచ్చి ఆశీర్వదించాడు. హల్లెలూయా. 37వ అధ్యాయంలో ఆదికాండంలో 6 నుంచి 8 వచనాలు యోసేపుని ఎక్కడ తీసుకొచ్చాడట? దేవుడు బయట తీసుకొచ్చాడే లేదా? యోసేపుని ఎక్కడ తీసుకొచ్చాడండి? 6 నుంచి 8 వచనాలు ఒక కలగన్నాడట. యోసేపు ఏం చేశాడు? ఒక కలగన్నాడట. అన్ని పనులు చుట్టున్నాయన్నా, నా పనికి మీ పనులన్నీ కూడా సాష్టాంగ నమస్కారం చేశాను. కానీ అన్నల కోపం వచ్చింది. 9 నుంచి 11 వచనాలు అన్నా మరొక కలగన్నాను. ఏంటయ్యా కళ? ఈసారి నాకు 11 నక్షత్రాలు, సూర్య చంద్రులు కూడా నాకు నమస్కారం పెడతా ఉన్నారు. అంటే తల్లిదండ్రులు కూడా నీకు పెట్టాలని కోప్పడ్డారు. వాళ్ళ కళను అక్కడ నమ్మలేదు. హల్లెలూయా. వారి కళను నమ్మలేదు, వారి కళను ధిక్కరించారు, వారి కళను హేళన చేశాడు. కానీ ఈ మాట ఆలకించండి. అక్కడ నుంచి దేవుడు ఏం చేశాడట? బయటకు తీసుకొచ్చిన తర్వాత వాక్యములు మీరు ఎక్కడన్నా చదవండి. యోసేపు దేవుని విషయంలో అయ్యా నా అన్నదమ్ములను దూరం చేస్తావు, నన్ను ఎలా చేసావు, నన్ను అలా చేసావు అన్న ప్రార్థన ఎక్కడ మీకు కనబడదు. బికాజ్ కారణము ఏంటి అంటే ఆయన దేవుని మాట మీద పెట్టుకున్న నమ్మకం. హల్లెలూయా. నన్ను బయటికి కలిచిన వాడు దేవుడు, పలికినవాడు దేవుడు, పలికించిన వాడు ఆయన. దీన్ని నెరవేరుస్తాడు అన్నప్పుడు ఇస్మాయేలులకు అమ్మబడ్డాడు, బాధపడ్డాడు, కృంగిపోయాడు. కానీ దేవుడిని ఎప్పుడు దూషించలేదు. పోతీఫర్ ఇంటి దగ్గరికి పనివాడిగా వెళ్ళినప్పుడు కృంగిపోలేదు. ఎదిగిన తర్వాత హెచ్చుకెళ్ళలేదు. నేను ఒకవేళ మరలా మోసపోయిన తర్వాత ఏడ్చుకుంటూ దేవా ఎందుకు నాశనం చేస్తామని అనలేదు ఆయన. ఒక టైం వచ్చింది, బయటకు తీసుకుని వెళ్ళాడు దేవుడు. మాట విన్నామని ఎక్కడ తీసుకెళ్తాడు దేవుడు? బయటకు తీసుకొని వచ్చాడట. యోసేపుని ఆశీర్వదిస్తే అన్నదమ్ములు వెనక్కి వచ్చారు, తల్లిదండ్రులు వచ్చారు, అందరికీ ఆశీర్వాదకరంగా మారాడు. హల్లెలూయా.
చివరికి సచ్చిన లాజరు కూడా బయటకు వచ్చాడమ్మా. ఈ రోజు రాలేవో బయటికి, నువ్వు నీకున్నటువంటి కోపం అవ్వచ్చు, నీకున్నటువంటి బలహీనత అవ్వచ్చు, నీకున్న ఇబ్బంది అవ్వచ్చు, నీకున్న ఇరుకు అవ్వచ్చు, నువ్వు బయటికి రాగలవు. దేవుని స్వరము చెబుతా ఉంది, బయటికి రా. ఈ రోజు లాజరు లాగా, లాజరు సచ్చిన స్థితిలో ఉండి బయటకు వచ్చాడు. చచ్చిపోయినడు బయటకు వచ్చాడు, కుళ్ళిపోయినడు బయటకు వచ్చాడు, కుళ్ళిపోయినడు బయటకు వచ్చాడు. ఎహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం ఆఖరి వచనాలు ఈ మాట రాయబడి ఉంటుంది, 11 నుంచి 14 వచనాలు. ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారట, మేము ఎండిపోయిన ఎముకల్లా ఉన్నాము, సమాధుల్లో మేము ఉన్నాము అంటే ప్రభు అంటున్నాడు, ఈ సమాధులు తెరచి నేను బయటికి తీసుకొస్తానండి. ఎలా తెలుసా అండి? దగ్గరకు వచ్చి తలుపు తీసినట్టు కాదు. దర్ ఇస్ ఎ వాయిస్ ఆఫ్ హిమ్. ఆయన స్వరము వింటే బయటికి వచ్చి తీరుతారు. హల్లెలూయా. ఎవరు వింటారట? చెవులు గలవాడు, ఆమేన్, చెవులు గలవాడు వినుగాక. ఆయన చెబుతున్నాడు. ఈ రోజున ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉండి, మృతమైన స్థితిలో ఉండి ఆయన మాటను వినకుండా నువ్వు ఉన్నావేమో, ఈరోజు ఈ గద్దింపు నీకు, ఈరోజు ఈ మాట నీకు. ఈరోజు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఉన్న స్థితిలో ఉండవు, నువ్వు ఉన్న పరిస్థితిలో ఉండవు, నువ్వు ఉన్న దిక్కు తండ్రి స్థితిలో నువ్వు ఉండవు. ఒక సమయం ప్రభు పెట్టాడు, నిన్ను బయటికి తీసుకొస్తున్నాడు. దేనికి తెలుసా అండి? బేతనీలో ఉన్న లాజరు అని పేరు. వాక్యం మీరు చదివితే అర్థమై ఉంటది. ఎక్కడున్నాడు లాజరు? బేతనీలో ఉన్నాడు. బేతనీ అన్న మాట ఎఫ్లిక్షన్ అర్థం, అంటే శ్రమ, బాధ, శాపం, ఏడుపు, నిట్టూర్పు. కానీ అలాంటి బేతనీకి, అలాంటి శపితమైన ప్రదేశంలో ఉన్న ఆ యొక్క లాజరును, చచ్చిన బయటికి వచ్చిన లాజరును చూడడానికి ఏమన్నారు తెలుసా? బేతనీలో ఉన్న మరణించి బ్రతికిన లాజరును చూడడానికి వచ్చారట. హల్లెలూయా. ఈరోజు నిజంగా నువ్వు మరణించి ఉండొచ్చు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు మరణించి ఉండొచ్చు, నీ వ్యక్తిగతమైన విషయాలలో నువ్వు మరణించి ఉండొచ్చు, అనేకమైన విషయాలలో. ముగింపు కాదు, ముగింపు కాదు, ముగింపు కాదు. ప్రభు చెబుతా ఉన్నాడు, లాజర్ బయటికి రా. ఈ రోజు ఆ పేరు నీది, ఆ పరిస్థితి నీది. నీతో చెబుతున్నాడు దేవుడు, బయటికి రా. లోబడితే ఈ మాట ప్రభు నాతో మాట్లాడాడు అనుకుంటే కళ్ళు మూసుకుందాం ఒక్కసారి, కళ్ళు మూసుకుందాం ఒక్కసారి. ప్రభు నాతో మాట్లాడాడు నువ్వు అనుకుంటే కళ్ళు మూసుకుందామా? ప్రతి ఒక్కరు కూడా కన్నులు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. మరలా చెబుతున్నాను, కళ్ళు మూసుకుందాం. ప్రభు నాతో మాట్లాడాడు అంటే నువ్వు ఒక్కడివి లేచి ప్రార్థన చేయి. నాతో మాట్లాడాడు ప్రభు నువ్వు అనుకుంటే లేచి ప్రార్థన చేయి. తండ్రి, నీ బిడ్డల కొరకు నడిపించినందుకు వందనాలు. నీ బిడ్డల ఆక్రందన విని, నీ బిడ్డల యొక్క ప్రార్థన విని, ఈ రోజు మీరు ఇచ్చిన ఈ మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. హల్లెలూయా. ఎంతమంది అయితే బిడ్డలు నిలిచి ఇది నా కొరకు అని అంటా ఉన్నారు, వారి మరణకరమైన స్థితి జీవములోనికి వచ్చునుగాక, వారి సమాధి జీవితం నుంచి బయటికి వచ్చుదురుగాక. అనేకులు నీ బిడ్డలను చూచుటకు వచ్చుదురుగాక, అనేకులు నీ బిడ్డల జీవితపు ఆశీర్వాదాన్ని చూచుటకు వచ్చుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అప్పా, మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవము కలిగిన నీ మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాట్లాడారయ్యా, నీకు వందనాలు. బిడ్డలను బలపరచండి, కృప చూపించండి అయ్యా. కూడిక ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని దీవించండి, వారి ఉద్దేశాలను సఫలపరచండి, వారి ఆలోచనలు స్థిరపరచండి తండ్రి. యజమానుడిగా మీరుండి నడిపించమని అడుగుచున్నాను. ఇంటి చుట్టూ నీ కాపుదల దయచేయండి. ఈ కూడిక హాజరైన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అయ్యా. జరగనే ఉన్న పుట్టినరోజు కార్యక్రమాల్లో కూడా మీరు తోడుండి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయమును అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృపయో, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన ఆయన సహవాసం, ఆయన కాపుదలైన అభిషేకము, ఈ దినమున కూడి వచ్చిన బిడ్డలను కూడిక ఏర్పాటు చేసుకున్న ప్రియ కుటుంబానికి సదాకాలము తోడే ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడదామండి. తీసుకురా. అవునా?